నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మంత్రివర్గ విస్తరణ తెలంగాణలో ఇప్పుడు కాకరేపుతోంది. అంటే మొన్నటిదాకా ఏప్రిల్ 3 అన్నారు, అది కాస్త జరగలేదు. ఇప్పుడు హెచ్‌సీఐ ఇష్యూతో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏం చేయాలనే ఆలోచనలతోటి కొంత సతమతమవుతుంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణకు ఆల్మోస్ట్ బ్రేకులు అన్నారు. మరోవైపు విస్తరణ ఎప్పుడు జరిగినా ఒక రకమైనటువంటి టెన్షన్ ఇప్పుడు మంత్రులకు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆశావాహులతో పాటుగా మంత్రులకు కూడా కొత్త టెన్షన్ పట్టుకున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. అసలు క్యాబినెట్లో చోటు దక్కుతుందా లేదా అని ఆశావాహులు అయోమయంలో ఉంటే, శాఖలు మారిపోతాయంటూ కూడా మంత్రులు ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే విస్తరణతో పాటుగా మంత్రివర్గంలో కూడా కొంత మార్పులు చేర్పులు ఉంటాయని, కొందరికి తీసేసే అవకాశాలు ఉన్నాయని చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా కొంత టెన్షన్ వాతావరణం పట్టుకుందంట. అంటే శాఖల మార్పు నిర్ణయం వల్లే క్యాబినెట్ విస్తరణ ఆలస్యం అవుతుందనే గాసిప్స్ కూడా ప్రస్తుతం గాంధీ భవన్లో రీసౌండ్ చేస్తున్నట్టుగా, షేక్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో తమ శాఖ ఉంటుందా ఉండదా అనే భయంతో ఇప్పుడు మంత్రుల్లో కనిపిస్తుందనే ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. మరి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఒక రకంగా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాని మించిపోయి సస్పెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఇదిగో లిస్ట్ అదిగో ముహూర్తం అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికల ద్వారా లేకుంటే పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు పదవులు పంచింది లేదు. ఏప్రిల్ 3న విస్తరణ పూర్తి చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నా అది వర్కౌట్ కానటువంటి పరిస్థితి. మరి ఈసారి క్యాబినెట్ విస్తరణకు తుది కసరత్తు జరుగుతోందని, మంత్రివర్గంలో భారీ మార్పులు తప్పవనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అమాత్యుల్లో ఎవరి శాఖలు మారబోతున్నాయి అన్నది ఇప్పుడు కొత్త చర్చ దారితీస్తోంది. మరి ఇప్పుడు పలువురు మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయని కూడా తెలుస్తోంది. అది అధిష్టానం కూడా దిశగా దృష్టి పెట్టింది. సచివాలయంలోనే ఒక శాఖ మంత్రి ఛాంబర్ ఎదుట పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు గతంలో కొంత ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో అది కొంత బీఆర్ఎస్ పార్టీ దాన్ని ట్రిగ్గర్ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఢిల్లీ పెద్దలు కొంత సీరియస్గానే ఉన్నట్టుగా గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో కొందరు మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను మార్చాలనే అభిప్రాయాన్ని కూడా హైకమాండ్ ముందు ఉంచినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. దీంతో ఇప్పుడు మంత్రివర్గంలో తీసివేతలు తప్పవని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొందరు మంత్రులు తమ శాఖలు మార్చాలనే అధిష్టానం ఇప్పటికే డిసైడ్ అయినట్టుగా కూడా కొంత టాక్ వినిపిస్తోంది. మరి కీలకమైనటువంటి విద్యాశాఖను తనకు కేటాయించాలని ఓ సీనియర్ మంత్రి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కానీ రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఆ శాఖను వదిలేలా కనిపించట్లా. మరి హోంశాఖను ఇవ్వాలని మరో మంత్రి కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇన్నర్ టాక్. దీనికి తోడుగా ఒకరిద్దరు మంత్రులు క్యాబినెట్ నుంచి తొలగిస్తారనే బలమైనటువంటి టాక్ కూడా వినిపిస్తోంది. ఇన్ని పరిణామాల మధ్య మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులు తప్పవనే చర్చ అయితే మాత్రం ఊపందుకుంది. మరి ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఏప్రిల్ 2వ వారంలో ఉండొచ్చిన ప్రచారం మరొకసారి కొత్తగా తెర మీదకి వస్తుంది. మొత్తంగా మంత్రివర్గ విస్తరణ అంశం ఆశావాహుల్లో జోష్ పెంచుతుంటే తమ శాఖలకు కత్తిర పడుతుందేమో అన్న భయం అయితే మాత్రం మంత్రులకు వెంటాడుతుంది. ఇలా అందరిలో క్యాబినెట్ విస్తరణ అంశం ప్రస్తుతం టెన్షన్ పుట్టిస్తుంది. ఒకవైపు విస్తరణ అంటూ జరిగితే క్యాబినెట్లో సామాజిక సమతుల్యత అనే అంశం ఇప్పుడు కీలకంగా మారుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ 3 సామాజిక వర్గాలు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా హైకమాండ్కు లేఖలు రాస్తూ ఉన్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణను మరింతగా సంక్లిష్టంగా మార్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాకటి శ్రీహరి కానీ ఆది శ్రీనివాసులు పేర్లు బీసీ సామాజిక వర్గం నుంచి బలంగా ప్రచారంలో పరిశీలన ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి మాదిగా లంబాడ ఎమ్మెల్యేలు కూడా తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ మూకుమ్మడిగా కాంగ్రెస్ హైకమాండ్కు లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రాంతాల వారీగా విడిపోయినటువంటి నేతలు కూడా తమకు అవకాశం ఇవ్వాలని ఢిల్లీ వెళ్ళి మరి విజ్ఞాపనలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ రంగారెడ్డి నేతలకు క్యాబినెట్లో చోటు ఇవ్వలేదని, ఈ దఫా అవకాశం కల్పించాలని ఖర్గేను కలిసి ఏకంగా విజ్ఞప్తి చేసినటువంటి ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఓవైపు లేఖలు, మరోవైపు విజ్ఞప్తులు, ఇంకోవైపు సామాజిక లెక్కలు అంతకంతకు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అధిష్టానంకి కొంత ఈ ఆశావాహులు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఒక పెద్ద తలనొప్పిగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇప్పుడు క్యాబినెట్ అంశం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని, నాయకుల్ని టెన్షన్కి షేక్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉన్నటువంటి మంత్రులకేమో ఏ శాఖ ఉంటుంది, ఏ శాఖ ఊడుతుంది, మాకు శాఖలు ఏమన్నా కొత్తగా కల్పిస్తారా లేకుంటే మమ్మల్ని ఏమైనా తప్పిస్తారని ఒక టెన్షన్ అయితే, ఆశావాహుల్లో దాదాపు పెద్ద ఎత్తున చేంతాడంత లిస్టులో ఆశావాహులు ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది కొత్త టెన్షన్. సో మొత్తం మీద ఈ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు నోచుకుంటుందో అప్పటికి ఈ టెన్షన్ రిలీఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మీరు కూడా అధిష్టానం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది క్యాబినెట్ విస్తరణకి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.